గోంగూర పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం మనకి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు గోంగూర పచ్చడిని పచ్చిమిరపకాయలతో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎన్ని మిరపకాయలతో ఎలా చేసుకోవాలో ఇంకో వీడియో చేసి పెడతాను. ముందుగా దీనికోసం ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేయించుకోండి. అవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత మినపప్పును కూడా వేసి వేయించుకోండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే పాన్ లో గోంగూరని వేసి మగ్గించుకోవాలన్నమాట. గోంగూర మనం తీసుకున్న క్వాంటిటీ మొత్తంగా ఒకసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మగ్గించుకుంటూ అయితే మనం చేసుకోవాలి. అప్పుడు మన గోంగూర చాలా సులభంగా మగ్గిపోతుంది. ఎంత గోంగూర వేసినా చాలా కొద్దిగా క్వాంటిటీ వస్తుంది. చూస్తున్నారు కదా నేను ఎంత వేసాను, ఎంత కొద్ది క్వాంటిటీ వచ్చిందో. సో ఇది పూర్తిగా వేగాక మనం రుబ్బుకునే రుబ్బు రోల్లో మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, మినపప్పు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కుమ్ముకున్నాను. ఇలా కుమ్మిన తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసి బాగా కుమ్ముకున్నా. ఇలా బాగా కుమ్మిన తర్వాత మనం ముందుగా మగ్గ పెట్టుకున్న గోంగూరను కూడా వేసి బాగా కుమ్మాలన్నమాట. ఇలా కుమ్ముకున్న గోంగూర పచ్చడి అయితే రుచి చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ మిక్సీలో చేసుకోవాలనుకుంటే ముందు నేను చెప్పిన ప్రాసెస్లోని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా 1 by 1 మీరు మిక్సీలో అయితే వేసుకొని చేసుకోవచ్చు. ఇలా అన్ని కుమ్మిన తర్వాత ఉల్లిపాయ వేయకుండా గోంగూర పచ్చడి ఏంటండి, ఉల్లిపాయ కూడా వేసి చక్కగా కుమ్మేసుకోండి. ఇలా కుమ్మిన తర్వాత మనం తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకునే ముందు ఇంకొన్ని ఉల్లిపాయ ముక్కలు పైనుంచి వేసుకొని కొద్దిగా మనం పచ్చి నూనె ఉంటుంది కదా, వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేడి వేడి అన్నంలో ఇలా గోంగూర పచ్చడి కనుక వేసుకొని తింటే ఉంటుందబ్బా, భలే ఉంటుందండి. సో మీరు ఎందుకు మిస్ చేస్తున్నారు? మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ గోంగూర పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఇదే కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.